మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, నేటి సంఘాలలో దైవజనులు పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు ఎలా చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు అన్య భాషలు మాట్లాడతారు, కృపా వరాలు మీరు పొందుకుంటారు. వాటిని ఫోకస్ చేసి భాషలు మాట్లాడకపోతే వారికి పరిశుద్ధాత్మ లేదు అన్నట్టు, వారిలో పరిశుద్ధాత్మ అనుభవం లేనట్టు చిన్న చూపుతో కూడిన ఇటువంటి బోధ మనం నేటి కాలంలో వింటూ ఉన్నాం. దాని గురించిన అవగాహన కొరకు మీకు ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ప్రియులారా. దేవుని ప్రేమను గురించిన విషయాలు మీకు తెలియాలి. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, ఆ ప్రేమలో ఉన్న గూఢార్థమైన విషయాలు మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. సంఘంలో ఆత్మ ద్వారా కృపా వరాలు గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 9 వరాలు గురించి రాయబడ్డాయి. ఆ కృపా వరాలు 14వ అధ్యాయంలో ఆ వరాలు పనిచేస్తున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ కృపా వరాల గురించి రాయబడ్డాయి 12వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో ఆ కృపా వరాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి వారధిల దేవుడు ఆకాశానికి భూమికి మధ్య కల్వరి ప్రేమను మన జీవితంలో చూపించి, ఆ ప్రేమ చేత మన పాప శాపము నుండి విముక్తి చేసి, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు ఆయన మనలను పరిశుద్ధులుగాను జ్యేష్ఠుల సంఘంలో మనల్ని చేర్చుకొని ఆయన పిల్లలుగా జీవించే ఆధిక్యత, ఆయన ఎదుట పరిశుద్ధులంగా నిరపరాధులుగా మహిమగలిగిన సంఘంలో జీవించే యోగ్యత, ఆ కల్వరి ప్రేమే మనలను ఇట్టి స్థితికి తీసుకొచ్చింది. అలాగే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న ఆత్మ ద్వారా కలిగే కృపావరాలు, ఆ వరాలు సంఘంలో అక్కడ ప్రత్యక్షమవడం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి 13వ అధ్యాయం వారధి. అంటే 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమను గురించి రాయబడింది. ఈ క్రీస్తు ప్రేమే లేకపోతే ఆ వరాలు పనిచేయవు. ఆ సంఘానికి ఏమాత్రం క్షేమము కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వాక్యంలో ఉంది, ఈ కృపావరములను గురించి మీరు ఆసక్తితో మీరు అపేక్షించండి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుదును. సర్వోత్తమమైన మార్గం అంటే పరలోకానికి మార్గం. అదేంటి? క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ ఆ 13వ అధ్యాయంలో మన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఈ క్రీస్తు ప్రేమ లేకుండగా పరిశుద్ధాత్మను పొందుకోండి, మీరు భాషలతో మాట్లాడండి, మీరు కృపావరముల చేత నింపబడండి, నేను వాటిని కాదని చెప్పట్లే. దానికి మించింది క్రీస్తు ప్రేమ అని చెప్తున్నా. వాటికి మించినది భాషలు మాట్లాడేదానికన్నా,
కృపావరములు అన్నిటిలో శ్రేష్టమైనది క్రీస్తు కల్వరి ప్రేమ. నేటి కాలంలో క్రీస్తు చూపిన కల్వరి ప్రేమ లేకపోవడం చేత కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి, సంఘాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. ఒక విశ్వాసి సంఘాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఒక సేవకుడు ఆ సంఘాల్లో కొంతమందిని, ఈ సంఘంలో కొంతమందిని పోగేసుకుంటున్నాడు. మా కులం గొప్పది అని, మేము చాలా గొప్పవాళ్ళము అని ఈ రీతిగా కుల సంఘాలు స్థాపించుకొని మనందరం ఒక కులస్తులము, మన ఇంటి పేరటోళ్ళమందరము ఈ సంఘంలో ఉన్నారని ఇలా పోగేసుకొని క్రీస్తు చూపిన ప్రేమ లేకుండగా నేటి కాల సంఘాలలో చూడడం ఈ వర్తమానానికి నిదర్శనం. ఎందుకు అంటే ప్రభు రాకడ గురించి చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వాక్యంలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవును. నేటి సంఘాల్లో క్రీస్తు ప్రేమ చల్లారిపోవడం చూచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం మీ కొరకు అందించడానికి దేవుడు కృప చూపాడు. శ్రద్ధగా వినండి ప్రియులారా, నేను కృపావరాలు లేవని చెప్పట్లే, దానికి మించినది క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాను. నేను చాలామందిలో లోక సంబంధమైన ప్రేమలు కనుపరుస్తూ ఉన్నారు. నేను కొద్దిగా వివరణ ఇస్తాను ప్రియులారా. ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమను గురించిన విషయాలు మీకు కొంచెంగా వివరిస్తాను. మొదటి వచనంలో ఏముంది అంటే, మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, ప్రేమ లేనివాడనైతే మొరోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉండును. అంటే ప్రేమ లేకపోతే నేనే ఎక్కువగా మాట్లాడతాను, నేను ఎక్కువగా కనబరుచుకుంటాను, అంటే వేస్ట్ అన్నమాట. భాషలతో మాట్లాడిన, అది మనుషుల భాష అయినా దేవతల భాష అయినా మాట్లాడిన, క్రీస్తు ప్రేమ లేకపోతే నీ తోటి రక్త సంబంధిని నువ్వు క్షమించకపోతే, ప్రేమించకపోతే, కుటుంబంలో సమాధానం లేకపోతే, ఎదుట సహోదరుడు సహోదరి వారిని పలకరించకుండా నువ్వు మౌనంగా ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉండిపోతే, ప్రేమకు నువ్వు దూరం అయినట్టే కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువును నీవు ప్రేమించు, నేను బాధించు వారి కొరకు ప్రార్థన చేయి. భాషలు మాట్లాడుతున్నావు, దేవదూతల భాషలు మాట్లాడుతున్నాను అంటున్నావు, కానీ ప్రేమ లేదు. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థం, వేస్ట్ కదా అని పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉంటేనే కుటుంబాల్లో మనం ఆనందాన్ని పంచగలుగుతాం, ఆనందాన్ని ఇవ్వగలుగుతాం, ఆదరణ చూపగలుగుతాం, మంచిని మనం చూపగలుగుతాం. ఆత్మ ఫలము ఏదనగా అని 9 విషయాల్లో మొదటి విషయము ప్రేమ. అది ఆత్మీయ సంబంధమైన అనుభవం, ఆత్మ సంబంధమైన అనుభవం ప్రేమ. క్రీస్తే ఆ ప్రేమ మన ఎడల చూపకపోతే
మనము ఇట్టి స్థితిలో ఉండేవారము మనము కాము. కనుక భాషలు అంత ప్రాముఖ్యం కాదు. భాషల కంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకు అని మీరు నన్ను అడిగితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు చూస్తే, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో క్రీస్తు ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రేమను పొందుకోవడం కదా. పరిశుద్ధాత్మను పొందుకోండి అంటే దాని అర్థం ఏంటి? కల్వరి ప్రేమను ఆయన మన ఎడల చూపాడు కదా, ఆ ప్రేమతో మనం నింపబడాలి కదా. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరింపబడి ఉన్నది. ఈ ప్రేమ లేకపోతే భాషలు మాట్లాడినా వ్యర్థమే. దయచేసి ప్రపంచంలో 7,519 భాషలు ఉన్నాయి. ఎదుటివారి మనోభావాలు మనకు అర్థమవడానికి, మన మనోభావాలు ఇతరులకు తెలియపరచడానికి భాషలు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రేమ ఒకరిని దగ్గరకు చేరుస్తుంది. ఆత్మ సంబంధంగా, ఆత్మ సంబంధమైన బంధము చేత ప్రభువు ఏ రీతిగా మనల్ని అత్తుకున్నాడో, ఆకర్షించుకున్నాడో, మనము కూడా అనేకులను మనము ఆకర్షించుకుంటాం. దానికి ప్రేమ అవసరం. భాషలు కాదు, కృపావరాలు కాదు. ఈ కృపావరాలు కంటే క్రీస్తు చూపిన ఈ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. నెక్స్ట్, రెండవది, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండల పెకలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రవచించు కృపావరాలు ఉన్నాయి. అనేక రీతులుగా ప్రత్యక్షతలు, జ్ఞానంతో పరిపూర్ణంగా మనం బోధిస్తాం. కొండలను పెక్కలింపగలిగిన, అపవాది క్రియలు నాశనం చేయగలిగిన విశ్వాసం మన దగ్గర ఉంది. అయితే ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థమే, శూన్యమే అని ప్రభుల వారు ఆత్మ ద్వారా మనకు చెప్తున్నారు. కనుక ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ మన జీవితాన్ని ఆకర్షించింది, మన జీవితాన్ని నెమ్మదితో నింపింది. ఒకప్పుడు వెంట్రుకలను మించిన పాపిగా జీవించాం. ఒకప్పుడు ఆకాశమును అంటున్నంతగా దోషాలు మనల్ని వెన్నంటి వేటాడి మనల్ని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు అడ్డుగా వచ్చి తన కల్వరి ప్రేమ చేత ఆయన మనల్ని కప్పుకున్నాడు. తన ప్రేమ చేత మన సమస్త దోషములను ఆయన కప్పేసుకొని తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను ఎంతగా వెల్లడి చేశాడంటే, యుక్తకాలం ముందు మన కొరకు ఆయన చనిపోవడానికి, తన ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికి, పాప శాపం నుండి విముక్తి పొందడానికి ఆయన కృప చూపాడు. తేజో నివాసుల స్వాస్థ్యమందు, జ్యేష్ఠుల సంఘమందు పాలి బాగుల స్థలములమై ఆయన పిల్లలుగా జీవించే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ కల్వరి ప్రేమ చూపుట చేత. మూడవది, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ కూడా లేదు. కనుక ఆస్తి అంతా ఇతరులకు మనం ఇచ్చేసిన, శరీరాన్ని ఇతరులకు, అంటే మన శరీరంలో ఉన్న అవయాలు
ఇతరులకు దానం చేసిన, మనలో ఉన్న రక్తం ఇతరులకు పంచిపెట్టిన, ఏదో రీతిగా మనం ఇతరులకు సహాయపడిన, ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు అని వాక్యం చెప్తుంది. 4వది, ప్రేమ దీర్ఘశాంతము, సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఎదుటివారు నాకంటే తక్కువ, కులంలో కానీ, చదువులో కానీ, ఆస్తిపాస్తుల్లో కానీ, అందచందాల్లో కానీ, స్థితిలో కానీ, అన్ని విషయాలలో నాకంటే ఎదుటివారు తక్కువ. అయితే ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే, ఎవరు ఎంతటి చిన్న చూపు చూచినా సహించుకుంటారు. ప్రేమ దయ చూపిస్తుంది, అది మచ్చరపడదు, అది డంబముగా ప్రవర్తింపదు. చాలామంది ప్రేమ లేని వారు డాంబికంగా మాట్లాడతారు. నేను ఉండబట్టి ఆ సంఘం నిలిచి ఉంది, నేను లేకపోతే ఆ దైవజనుడు లేడు, నేను నెలకి ఇంత ఇస్తాను, భోజన కార్యక్రమాలకు ఇంత ఇస్తాను, సభలు నేనే పెట్టిస్తా, ఆ సంఘము ఉంది అంటే దానికి కారణం నేనని డంబముగా మాట్లాడుతూ ఉంటారు. అదే ప్రేమ కలిగిన వారైతే కప్పుకుంటారు, దాచుకుంటారు. డంబముగా ప్రవర్తింపదు ప్రేమ, అది ఉప్పొంగదు, ఇతరులు చెప్పుకోదు. నెక్స్ట్ 5వది, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎదుటివారు మనకంటే వయసులో పెద్ద అయినా, లేకపోతే విద్యలో పెద్దవారైనా, మనకు ఒకవేళ ఎలాంటి వారైనా ఎదుటివారు మనకంటే యోగ్యులు అని ఎంచి గౌరవంగా పద ఉచ్చారణ చేయాలి. పెద్దవారిని గౌరవప్రదంగా శ్రావ్యంగా వారిని మనం పిలవాలి. ఎలా అంటే అలా మనం పిలవకూడదు. అమర్యాదగా నడువదు ప్రేమ, గౌరవప్రదమైన మాటల చేత ప్రవర్తిస్తుంది. స్వప్రయోజనము అంటే స్వార్థంగా నడుచుకోదు ప్రేమ. తొందరగా కోపపడదు ప్రేమ. అపకారమును మనసులో ఉంచుకొనదు, కీడు ఏమాత్రం చేయదు. క్రీస్తు కల్వరి ప్రేమ గుణలక్షణాల గురించి మనం వింటూ ఉన్నాం. 6వ వాక్యం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చెడ్డ విషయాల మీద కొంతమంది చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు, వాటి విషయాల మీద అలా జరగాల్సిందే అని ఉత్సాహంగా ఉంటారు. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే సత్యం చెప్తూ ఉంటే సంతోషిస్తూ ఉంటుంది. వాక్యంలో దైవజనంలో క్రీస్తు ప్రేమ కలిగి సత్యం బోధిస్తున్నప్పుడు ప్రేమ లేని వారు నా గురించి చెప్తున్నాడు, నన్నే విమర్శిస్తున్నాడని సడుగుతూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం ఎరుగుదాము. అంటే క్రీస్తులా మనం ఉండాలంటే ప్రేమతో సత్యం బోధించాలి. అది క్రీస్తు ప్రేమ అంటే. నెక్స్ట్ 7వ వాక్యం, ప్రేమ అన్నిటికీ తాళుకొను, అన్నిటిని నమ్మును. అంటే వాక్యాలను నమ్మును, అన్ని కార్యాలు నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. అలా జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు, అన్నిటిని ఓర్చును. ఇంత గుప్తమై ఉన్న ప్రేమ రహస్యాలు ఇవి కదా సంఘానికి మనం నేర్పించాల్సింది. అన్నిటికంటే మిన్నైన బోధ క్రీస్తు గురించి, ఆయన ప్రేమను గురించి చెప్పుటయే కదా. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ కదా, అది కదా కావలసింది. సర్వోత్తమైన మార్గం చూపేది ప్రేమ కదా. 8వ వాక్యం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రియులరా, ప్రవచనాలు ఒక్కోసారి వ్యర్థమవుతాయి, భాషలు కూడా ఒక్కోసారి ఆగిపోతాయి, జ్ఞానం కూడా నిరర్ధకమవుతుంది. కానీ
ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి అది ప్రవచనవరమైన, భాషలైన, జ్ఞానమైన, మన ఆత్మీయంగా ఉంటే ఆత్మీయంగానే ఉంటుంది. ఆత్మీయ నుంచి ఎప్పుడైతే కోల్పోతామో అవన్నీ పోతాయి, ఆగిపోతాయి. అయితే ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. క్రీస్తు ప్రేమ అది యుగాలు మారిన, తరాలు మారిన ఆ ప్రేమ మార్పు లేని ప్రేమ కనుకనే నేడు క్షేమంగా ఉన్నాం. తర్వాత 9వ వాక్యం, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. కాబట్టి ఈ ప్రేమ నేను మీకు ఆ విషయాలు బోధిస్తున్నప్పుడు కొంచెంగా మీకు అర్థమవుతూ ఉంటే 10వ వాక్యంలో, కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు కల్వరి ప్రేమ మన హృదయాలు సమృద్ధిగా కుమ్మరించబడతాదో, సంపూర్ణము కానిది అది నిరర్ధకమవుతుంది. ఆత్మ సంపూర్ణమైనది. ఆత్మ ద్వారా ప్రసాదించబడిన క్రీస్తు ప్రేమ సంపూర్ణమైనది. మన జీవితంలో ఏవేవి అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ నిరర్ధకమవుతాయి. సంపూర్ణమైనది వచ్చేసింది. సంపూర్ణమైన విశ్వాసిగా, సంపూర్ణమైన దేవుని సేవకులంగా, దేవుని బిడ్డలంగా జీవించడానికి క్రీస్తు ప్రేమే దానికి తార్కాణం, దానికి కారణం. 10వది మనం విన్నాం. 11వ వచనం, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. క్రీస్తు ప్రేమ ఎలా చేస్తుందంటే ఆత్మీయ పెద్దగా, ఆత్మీయ అనుభవం కలిగిన పెద్దగా మనల్ని నడిపిస్తుంది. చాలామంది పెద్దవారుగానే ఉంటారు, కానీ ఆత్మలో అనుగ్రహించబడిన ఈ క్రీస్తు ప్రేమ లేకపోవడం చేత పిల్లల్లా మాట్లాడతారు, పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ ఈ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ ఎవరైతే పొంది ఆ ప్రేమ కార్యాలు జరిగిస్తూ ఉంటారో వారు పెద్ద మనుషులుగా చలామణి అవుతారు సంఘంలో. తర్వాత 12వ వాక్యం, ఇప్పుడు అద్దములో చూచినగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతును. వాక్యము అనే అర్థంలో క్రీస్తుని మనం చూస్తున్న వాక్యం ద్వారా. కానీ ఒకరోజు ప్రభువారు ప్రత్యక్షత మనం చూస్తాం. అదే కదా క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమను మనం ఒకరోజు ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం. అప్పుడు ఆ ప్రేమలో ఉన్న లోతైన విషయాలు మనం ఇంకా నేర్చుకోగలుగుతాం. మనం ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం. నాకు అంతా తెలుసు అనేవారు ప్రపంచంలో ఒకవేళ అన్న వారికి ఏమీ తెలియదు. మనం నేర్చుకునే స్థితిలోనే ఉండాలి. 13వ వాక్యం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసికి విశ్వాసం, యేసు ప్రభు వారి దగ్గరికి వెళుతున్నానన్న నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, వీటికి మించినది ప్రేమ. వీటన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనది. మొదటి వాక్యంలో భాషతో ప్రారంభించబడిన ఆ ప్రేమ గురించిన వివరణ, భాషల కంటే శ్రేష్టమైనది ప్రేమ. పిల్లరా, నేను భాషలు వద్దు అని నేను చెప్పట్లేదు. భాషల కంటే మిన్న అయినది ప్రేమ అని చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ప్రేమను నింపుకోవడం అని అర్థం. ఆ పెంతెకోస్తు దినాన 50వ రోజున దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె ప్రేమ సువార్తను వారు ప్రకటించినారు. అక్కడ 16 దేశస్థులకు
ప్రేమ సువార్త, కల్వరి ప్రేమ సువార్త ప్రకటించినప్పుడు ఆ వాక్యము ద్వారా వారి హృదయాలు పొడవబడి మార్పు చెంది పరిశుద్ధాత్మ వరం పొందుకొని వారు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై బాప్తిస్మము ద్వారా రక్షణ పొందారు. 3,000 మందితో సంఘము స్థాపించబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అక్కడ 16 దేశస్థులు 16 భాషలతో పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తాం. అక్కడ యూదులకు ఆ 16 భాషలు అన్య భాషలు. అన్య భాషలు అంటే అక్కడ 16 దేశస్థులకు తెలిసిన భాషలు వాళ్ళకి, యూదులకు తెలియని భాషలు అవి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ ద్వారా వారు పొందుకున్నప్పుడు ఆ 16 భాషల ద్వారా కల్వరి స్వార్థమానం అందించబడింది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను నింపుకోవడమే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అప్పుడే మన స్థితిగతులు తెలియపరచబడతాయి. సంఘం క్షేమంగా ఉండడానికి ప్రేమతో నింపబడి ఉండాలి. ఒకరికొకరు మనం క్షమించుకోవాలి అంటే ప్రేమతో నింపబడి ఉండాలి. ఒకరికొకరము ఆదరించుకోవాలి, సంతోషంగా మనం ఐక్యత కలిగి ఉండాలి అంటే క్రీస్తు కల్వరి ప్రేమ చేత నింపబడాలి. సంఘానికి ప్రేమే ప్రాముఖ్యం, క్షేమాధారం. ప్రేమే రక్షణ కార్యం, ప్రేమే క్షేమాభివృద్ధి. ఆ ప్రేమ పొందడమే పరిశుద్ధాత్మ దేవుని పని. ఈరోజు అట్టి ప్రేమను మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా 8 విషయాలు మరొక వీడియోలో మీకు వివరిస్తాను. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో ప్రేమను గురించిన విషయాలు మీరు వినగలుగుతారు. అనేకులకు ఈ విషయాలను షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన ప్రేమ బంధం, ఆయన ప్రేమ మన హృదయాల్లో సమృద్ధిగా నింపబడును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు.